హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం జనరల్ నాలెడ్జ్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా జాతీయ అంతర్జాతీయ సంస్థల యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 5 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఆల్రెడీ మనం పార్ట్ 2లోనే డీటెయిల్గా కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా గతంలోని 3 పార్ట్స్లలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ అని డిస్కస్ చేసుకుని ఒక టాపిక్ని అయితే ఫినిష్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకైతే పీడిఎఫ్ రూపంలో అయితే అందించడం జరుగుతుంది. సో ఈ యొక్క క్లాసెస్లో మనం మేజర్గా ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అనేటటువంటి టాపిక్ నుంచి మనకి ఒక క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. కాబట్టి వాటి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక్కడ క్లాసెస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పనికొస్తాయి. కాబట్టి ఈ యొక్క వీడియోస్ని ఆఫ్టర్ యువర్ గ్రూప్ డి కూడా మీరు వీటిని అయితే ఉపయోగించుకోవచ్చు. ఓకేనా, లెట్ చేయకుండా మన యొక్క ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, సో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కమ్స్ అండర్ ద బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది ఈ కింద వాటిలో దేని కిందకి రావడం జరుగుతుంది? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, అండ్ అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. ఓకేనా, సో ఈ విధంగా మనకైతే 4 ఆప్షన్ అయితే రావడం జరిగింది. సో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, సో రోడ్స్. ఓకేనా, సో రోడ్స్ అనేవి మనం యాక్చువల్గా ఆర్ఎండ్బి కిందకి అయితే రావడం జరుగుతుంది. ఇన్ స్టేట్ సెంట్రల్లో కనుక తీసుకుంటే ఇది మిలిటరీ కిందకి రావడం జరుగుతుంది. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది డిఫెన్స్ కిందకి అయితే రావడం జరుగుతుంది. ఇవి మేజర్గా సరిహద్దు రోడ్లు. ఓకేనా, సో ఈ యొక్క బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు ఏర్పడ్డది ఫ్రెండ్స్? 1960. ఓకే, ఏ నెల అంటే మే 7వ తేదీన ఏర్పడడం జరిగింది. ఇది కూడా అడిగింది గతంలో, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ యొక్క స్థాపనా దినోత్సవం ఎప్పుడు అని. సో మే 7th ఏ సంవత్సరం అంటే 1960. అండ్ అదేవిధంగా దీని యొక్క షార్ట్ కట్ వచ్చేసి BRO అనేది పిలవడం జరుగుతుంది. భారతదేశం యొక్క సరిహద్దులను భద్రపరచడం. అండ్ అదేవిధంగా సో భారతదేశం యొక్క ఉత్తర మరియు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లోకి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. అండ్ అదేవిధంగా దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? న్యూఢిల్లీలో ఉంది. న్యూఢిల్లీలో ఉండడం జరిగింది. ఓకేనా, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏది నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ యొక్క విభాగం కానిది? ఓకేనా, ఆర్గనైజేషన్ యొక్క విభాగాలు ఏందో తెలిస్తే విభాగం కాంది ఏందో మనం చెప్పగలం కదా. సో విభాగం అయినటువంటి కనుక తీసుకుంటే ఫీల్డ్ ఆపరేషన్ డివిజన్, డేటా ప్రాసెసింగ్ డివిజన్, సర్వే డిజైన్ అండ్ రీసెర్చ్ డివిజన్. ఓకే, ఇంత మటుకు ఓకే. అండ్ అదేవిధంగా నేషనల్ డెవలప్మెంట్ ఎజెండా, సో ఇది కాదు. ఓకేనా, సో నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. సో ఈ యొక్క సంస్థలో మనకు మొత్తం మీద 4 భాగాలు అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, దీంట్లో మొత్తం 4 భాగాలు ఉంటాయి. సో సర్వే డిజైన్ అండ్ రీసెర్చ్ డివిజన్ SDRD, అండ్ అదేవిధంగా ఫీల్డ్ ఆపరేషన్స్ డివిజన్. ఓకేనా, ఫస్ట్ వన్ FOD, అండ్ అదేవిధంగా డేటా ప్రాసెసింగ్ విభాగం. ఓకేనా, DPD, అండ్ అదేవిధంగా కోఆర్డినేషన్ అండ్ పబ్లిక్ డివిజన్ CPD. ఈ విధంగా 4 ఉండడం జరుగుతుంది. మనకి ఇచ్చినటువంటిది నేషనల్ డెవలప్మెంట్ ఎజెండా అనేది దీంట్లో లేదు కాబట్టి సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది కోల్కతాలో ఉంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఏ సంవత్సరంలో స్థాపించారు? సో సంస్థలు వాటి యొక్క స్థాపన సంవత్సరాలు అయితే అడగడం జరుగుతుంది. సో దీన్ని ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1984లో అయితే స్థాపించడం జరిగింది. ఓకేనా, ఇది మధ్యప్రదేశ్లోని ఇండోర్కి నైరుతి చివరనైతే ఉండడం జరిగింది. ఓకేనా, ఈ యొక్క సంస్థ యొక్క కార్యాలయం ఎక్కడ ఉంది, దీని యొక్క కేంద్రం ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లోని ఇండోర్కి నైరుతి దిశలో అయితే ఉండడం జరిగింది. రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, UN వ్యవస్థ 6 ప్రధాన అంగాలపై ఆధారపడి ఉంటుంది. ఈ కింద వాటిలో ఏ భాగం దాని కిందికి రాదు. ఓకేనా, సో ఈ యొక్క 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ అని ఉండడం జరుగుతుంది యూఎన్లో. సో యూఎన్లో ఆల్రెడీ ఉన్నటువంటి టోటల్ డేటా ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం కదా. సో దాంట్లో నెంబర్ 1 వచ్చి సెక్రటేరియట్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఫర్ ద యునైటెడ్ నేషన్స్. సో ఇది కాదు. FAO అనేది దీని యొక్క ప్రధాన అంగం అయితే కాదు. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఎస్ ఇది కరెక్టే. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇది కూడా కరెక్టే. కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో వ్యవసాయ మరియు ఆహార ఉత్పత్తికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ అనేది UN సంబంధించినటువంటి ప్రధాన అంగాలలో అయితే ఒకటి కాదు. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఈ కింది వాటిలో ఏ సంస్థకు RTI చట్టం నుంచి మినహాయింపు లేదు? ఓకేనా, అంటే మిగిలిన 3 కూడా RTI చట్టం నుంచి మినహాయింపు ఉంది. సో RTI చట్టం అంటే ఏంటిది? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఈ యొక్క RTI అంటే ఏంటిదంటే సమాచార హక్కు చట్టం. ఓకేనా, సో ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్ చూద్దాం. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, రా అంటారు, రా ఏజెంట్స్. ఓకేనా, IB ఇంటెలిజెన్స్ బ్యూరో, అండ్ అదేవిధంగా ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ARC. సో ఈ 3 కూడా రిలాక్స్ అయితే ఉండడం జరిగింది. కాకపోతే CCIకి మాత్రం లేదు ఫ్రెండ్స్, కాంపిటీషన్ కమిషన్ ఇండియా. సో కాంపిటీషన్ కమిషన్ ఇండియాకి మాత్రం ITI చట్టం నుంచి మినహాయింపు లేదు. సో మనకి ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళని డైరెక్ట్గా RTI ద్వారా కన్సల్ట్ అవ్వచ్చు. కానీ అదే మనం రా నుంచి కానీ IBI కాంచి కానీ ARC నుంచి మాత్రం మనం RTI ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయలేము. ఓకేనా, సో ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2002 స్థానంలో ఇదైతే రావడం జరిగింది. ఓకేనా, RTI అనేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 1945 ఏర్పడినటువంటి UNOలో ఎన్ని సభ్య దేశాలను కలిగి ఉంది? ఇది మనం
పార్ట్ 2లోనే స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం. సో దీంట్లో ఉన్నటువంటి సభ్య దేశాలు 51. సో 51వ దేశం ఏందో కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, కావాలంటే ఆ యొక్క వీడియో చూడండి, అప్పుడు మీకు బాగా గుర్తుంటుంది. ఇట్లాంటి నెంబర్స్ని మనం సిచ్యువేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుంటే బాగా గుర్తుంటుంది. జస్ట్ నెంబర్ గుర్తుపెట్టుకుంటే మాత్రం ఎప్పటికీ గుర్తుండదు, మిస్ అయిపోతూనే ఉంటుంది. అదే మనం టోటల్ కాన్సెప్ట్ ఏంది, సిచ్యువేషన్ ఏంది చదువుకుంటే ఎప్పటికీ మర్చిపోము. లాస్ట్ సంతకం పెట్టింది ఎవరు? పోలాండ్. ఓకేనా, సంతకం పెట్టింది ఎవరు ఫ్రెండ్స్? పోలాండ్ అయితే లాస్ట్ సంతకం అయితే పెట్టడం జరిగింది. ఇది 51 దేశంగా ఉండడం జరిగింది. సో ఇక 51 దేశాల భారతదేశం ఉందా అంటే ఎస్, 51 దేశాలలో భారతదేశం కూడా ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి సంస్థలో ప్యారిస్లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్కి సంబంధం ఉంది. ఈ క్వశ్చన్ కూడా రిపీటెడే. ఓకేనా, సో క్వశ్చన్స్ అన్ని రిపీట్ అయితేనే ఉంటాయి, డోంట్ వరీ. ఓకేనా, ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నది యునెస్కో. సో యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ప్యారిస్లో ఉంది. కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో వివిధ సంస్థలు వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు మనకు తెలిసి ఉండాలి. ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, యుఎన్యు, అండ్ అదేవిధంగా యూనిసెఫ్ పిల్లలకు అండ్ అదేవిధంగా తల్లులకు సంబంధించినటువంటి ఆరోగ్యం గురించి ఏదైతే వర్కౌట్ చేయడం జరుగుతుందో అది ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు స్పెసిఫికల్గా లేదు కాబట్టి ఆప్షన్ బి అయితే కాదు, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 1986 స్థాయిలలో సిఎఫ్సి ఉత్పత్తిని స్తంభింపజేసే ఒప్పందాన్ని ఏ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కుదుర్చుకుంది? ఓకేనా, 1986లో ఏర్పాటు చేసినటువంటి సిఎఫ్సి ఉత్పత్తిని స్తంభింపజేసే ఒప్పందాన్ని ఏ సంవత్సరంలో యుఎన్ఈపి దాన్ని కుదుర్చుకోవడం జరిగింది అంటే ఇది ఏర్పడిన తర్వాత నెక్స్ట్ 1 ఇయర్కి అంటే 1987లో ఈ యొక్క ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది యుఎన్ఈపి పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, సో 1987లో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపి 1986 స్థాయిలో సిఎఫ్సి ఉత్పత్తిని స్తంభింపజేయడానికి ఈ యొక్క ఒప్పందం చేసుకోవడంలో విజయవంతం అయితే సాధించడం జరిగింది 1987లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ఇలా క్వశ్చన్లోనే వచ్చింది కదా, సో కాన్సెప్ట్ అనేది రిపీట్ అయితేనే ఉంటుంది, ఎందుకంటే లిమిటెడ్ సిలబస్, లిమిటెడ్ ఆర్గనైజేషన్స్ కాబట్టి మనం అన్నిటి గురించి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉంది. యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ ఏంటిదంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. అండ్ అదేవిధంగా ఇది 1945 నవంబర్ 16న ఇదైతే ఏర్పాటైతే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఐఎంఎఫ్ మరియు ప్రపంచ బ్యాంక్ 1944లో మనకైతే ఏర్పాటైతే చేయడం జరిగింది. వీటి యొక్క ప్రధాన కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ అదేవిధంగా వరల్డ్ బ్యాంక్. సో వీటి యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్? జెనీవాలో ఉన్నాయి. ఓకేనా, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ అనేది డాష్న స్థాపించడం జరిగింది. సో నీతి ఆయోగ్ సంబంధించిందంటే ఇది సెంట్రల్ ఆర్గనైజేషన్. ఓకేనా, సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకుంది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇది మనకు సెంట్రల్ ఆర్గనైజేషన్ అంటే జాతీయ సంస్థ. సో స్థాపించింది మాత్రం జనవరి 1, 2015. ఓకేనా, 1 జాన్ 2015 ఇదైతే స్థాపించడం జరిగింది. సో నీతి ఆయోగ్ అనేది గతంలో ఉన్నటువంటి ఈ యొక్క పంచవర్ష ప్రణాళికల పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఇది రావడం జరిగింది. సో సుస్థిరమైనటువంటి అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి దీనైతే ఏర్పాటైతే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్ భద్రతా మండలిలో 2 శాశ్వత సభ్య దేశాలు ఉండడం జరిగింది. వారు డాష్ కాలానికి జనరల్ అసెంబ్లీ ద్వారా ఎన్నుకోబడతారు. ఓకేనా, యుఎన్ భద్రతా మండలిలో 2 శాశ్వత సభ్య దేశాలు అయితే శాశ్వత సభ్యులు ఉంటే వాళ్ళ యొక్క పదవి కాలం ఎంత? ఓకేనా, సో వాళ్ళు 2 ఇయర్స్ అయితే ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకేనా, 2 ఏళ్ల కాలానికి అయితే ఎన్నుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఒక ఎన్నిక ప్రాసెస్లో భాగంగా మనకు మొత్తం మీద 15 మంది అయితే సభ్యులు అయితే ఉండడం జరుగుతుంది. దీనిలో శాశ్వతంగా 5, 10 అశాశ్వత దేశాలు అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, 2 ఇయర్స్కి మనకి ఇక్కడ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఓఈసిడి ది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఓఈసిడి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇది ఆల్రెడీ మనం పార్ట్ 2లో ఉన్నటువంటి కాన్సెప్టువల్ వీడియోలోని డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ప్యారిస్. ఓఈసిడి ఈజ్ లొకేటెడ్ ఇన్ ప్యారిస్. ఓకే, మరి దేనికి సంబంధించింది అంటే ఇది ప్రపంచ వాణిజ్యాన్ని మెరుగుపరచడం అండ్ అదేవిధంగా ఆర్థిక పురోగతిని సాధించడానికి ఒక సంస్థను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది ఎప్పుడు ఏర్పడ్డదంటే 1961లో అయితే ఏర్పడడం జరిగింది. సో దీంట్లో సభ్య దేశాలు 38. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ ఉంది? ఇది కూడా ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి సంస్థ. ఓకేనా, సో ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి సంస్థ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఈ కింది ఏ ప్రాంతంలో ఉంది? గౌహతి, డెహ్రాడూన్, సిమ్లా, త్రివేంద్రం. సో ఫారెస్ట్ రీసెర్చ్ కనుక తీసుకుంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ డెహ్రాడూన్లో అయితే ఉండడం జరిగింది. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది డెహ్రాడూన్లో ఉంది. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మనకు 1878లో ఇది ఫారెస్ట్ స్కూల్గా ఏర్పడడం జరిగింది. తర్వాత దీని యొక్క పేరునైతే మార్చడం జరిగింది. సో ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది 1906లో ఇదైతే చేంజ్ అవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి మనకి ఇదైతే అందుబాటులోకి అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏ సంస్థలో భారతదేశం సభ్యదేశం కాదు? ఓకేనా, సో ఇక్కడ 4 అయితే ఇవ్వడం జరిగింది. 4 దేంట్లో భారతదేశం అనేది సభ్యదేశంగా కాదు? సో షాంఘై సహకార సంస్థ,
ఐక్యరాజ్య సమితి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అండ్ అదేవిధంగా G20. సో నార్త్ అట్లాంటిక్ అన్నప్పుడు మన యొక్క ఇండియా అనేది ఏంటి, సౌత్ ఏషియన్ కదా, కాబట్టి దీంట్లో లేదు. షాంఘై సహకార సంస్థలో ఉంది. సో షాంఘైలో ఉంది చైనా అండ్ అదేవిధంగా ఇండియా. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్గానే 2 to 3 టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం, కాబట్టి మర్చిపోకూడదు. G20లో ఉంది. ఐక్యరాజ్య సమితిలో మనకు టాప్ 51లోనే మన యొక్క ఇండియా ఉంది, అంటే టాప్ 50లోనే ఉంది. ఇక ఇప్పటికే మనకు 190 పైన దేశాలు ఉన్నాయి, కాబట్టి మన యొక్క భారతదేశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ ద యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. సో ఎన్ని అశాశ్వత దేశాలు ఉన్నాయి, ఓకేనా. సో యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎన్ని అశాశ్వత దేశాలు ఫ్రెండ్స్, 10 అశాశ్వత దేశాలు ఉండడం జరిగింది. ఇప్పటికే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. ఇప్పటికి ఇంకా మనం 100 క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకోలేదు. అరౌండ్ 7 to 8 టైమ్స్ అయితే ఈ ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది, అంటే ఎప్పుడు ఏర్పడ్డది. సో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఓకేనా. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కనుక తీసుకున్నట్లయితే ఇది 1969లో అయితే ఇదైతే రావడం జరిగింది, ఓకేనా. 1969 మార్చి 10న భారత పార్లమెంట్ చట్టం ప్రకారం దీన్ని అయితే ఏర్పాటైతే చేయడం జరిగింది. ఇది ఏ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది అంటే కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖచే నిర్వహించబడుతుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది న్యూఢిల్లీలో ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అనేది ఎక్కడ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. సో సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అనేటటువంటి బంగ్లాదేశ్లో ఏర్పాటు చేయడం జరిగింది 1985లో, ఓకేనా. బంగ్లాదేశ్లో ఏర్పాటు చేయడం జరిగింది 1985లో. సో దీంట్లో మొత్తం మనకు ఉన్నటువంటి దేశాలు కనుక తీసుకున్నట్లయితే బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఓకేనా. ఇవన్నీ దీంట్లో అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బ్రిక్స్లో చేరినటువంటి చివరి దేశం ఏంటిది. సో ఈ క్వశ్చన్ కూడా రిపీట్ అయింది, ఓకేనా. ఈ క్వశ్చన్ కూడా రిపీటెడ్. బ్రిక్స్లో చివరిగా ఉన్నటువంటిది ఏంటిది, ఎస్ ఫర్ సౌత్ ఆఫ్రికా, ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇండియా, సి ఫర్ చైనా, బి ఫర్ బ్రెజిల్, ఓకేనా. అండ్ ఇప్పుడు మనం 100 క్వశ్చన్కి అయితే రావడం జరిగింది. సెలెక్ట్ ద కరెక్ట్లీ మ్యాచ్డ్ పేర్ ఆర్గనైజేషన్ విత్ దేర్ హెడ్ క్వార్టర్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పేర్స్. సో మన యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మేజర్గా మన యొక్క స్టేట్ ఎగ్జామ్స్లో కనుక తీసుకుంటే మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది ఈ యొక్క రిలేటెడ్లో. సో యునిడో వియన్నా, ILO వాషింగ్టన్, IMF ప్యారిస్, యునెస్కో జెనీవా. సో ఈ కింద వాటిలో ఏది కరెక్ట్ పేరు అని అన్నాడు. సో యునెస్కో కనుక తీసుకుంటే ప్యారిస్లో ఉంటుంది, కాబట్టి ఇది మన కరెక్ట్ పేరు అయితే కాదు. సేమ్ అట్లనే రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాం, ఓకేనా. సో యునిడో, ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కనుక తీసుకుంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జెనీవా. సో అది కూడా మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇది కూడా ఇల్దాకనే వచ్చింది కదా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ అదేవిధంగా వరల్డ్ బ్యాంక్, ఈ రెండు కూడా ఇల్దాక క్వశ్చన్లు రావడం జరిగింది, కాబట్టి ఇది కూడా కాదు. వాట్ ఇస్ అవర్ ఆన్సర్, యునిటో వియన్నా ఈజ్ అవర్ ఆన్సర్. సో యునిటో వియన్నా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, యూ తర్వాత వి వస్తుంది కాబట్టి, ఓకేనా. యూ తర్వాత వి. యునిడో అనేది వియన్నాకు సంబంధించినటువంటిది. ఇది 1966లో ఈ యొక్క సంస్థను అయితే ఏర్పాటైతే చేయడం జరిగింది. సో యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఓకేనా. యునిడో ఫుల్ ఫామ్ అది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింద వాటిలో ఏ సంస్థ ప్రధాన కార్యాలయం సరిగ్గా సరిపోలేదు అంటే మిగిలిన 3 అనేవి కరెక్ట్గా అని మనం ఫోకస్ చేయాలి. ఏది రాంగ్ అని అంటే మిగిలిన 3 కరెక్ట్ కాబట్టి మిగిలిన 3ని మనం మ్యాచ్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనం కరెక్ట్ ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయగలం. సో నాటో వచ్చేసి బ్రసెల్స్, సో ఇది కరెక్టే, ఓకేనా. సో దీంట్లో ఇండియా ఉందా, లేదు. ఓపెక్ జూరిచ్, ఓకేనా. అండ్ నెక్స్ట్ యూనిసెఫ్ న్యూయార్క్, వరల్డ్ బ్యాంక్ వాషింగ్టన్ DC, ఓకేనా. సో మన యొక్క ఆన్సరా ఇది కాదు. యూనిసెఫ్ న్యూయార్క్ ఇది కరెక్టే, కాబట్టి మన యొక్క ఆన్సర్ ఇది కాదు. సో ఓపెక్ జూరిచ్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. దట్ మీన్స్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. మరి ఈ యొక్క ఓపెక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ఆస్ట్రియాలోని వియన్నాలో ఉండడం జరిగింది, ఓకేనా. ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింద వాటిలో దేనికి సార్క్ సభ్యత్వం లేదు. సార్క్ యొక్క సభ్య దేశాలు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, మళ్ళీ సేమ్ క్వశ్చన్ వచ్చేసింది. ఆఫ్ఘనిస్తాన్, మలేషియా, నేపాల్, పాకిస్తాన్. చెప్పండి ఫ్రెండ్స్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్లో లేనటువంటిది ఏంటిది, మలేషియా. ఆప్షన్ సి. సేమ్ క్వశ్చన్స్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయితేనే ఉంటాయి, ఓకేనా. ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాలను కలిగి ఉండడం జరిగింది. ఎన్ని ఫ్రెండ్స్, ఇందాక క్వశ్చన్ వచ్చింది కదా, ఐక్యరాజ్య సమితి 6 ప్రధాన అంగాలలో ఈ కింద వాటిలో ఏది లేదు అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని పిక్ చేసినాం కదా, అక్కడి నుంచి డైరెక్ట్గా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ తీసేసి ఎన్ని అంగాలు ఉన్నాయని పెట్టడం జరిగింది, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం డాష్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోని ఏర్పాటు చేయడం జరిగింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఓకేనా. ఇది మీరు చాలాసార్లు న్యూస్లో వినే ఉంటారు. సో నార్కోటిక్స్ అనేది 1986లో అయితే ఏర్పాటైతే చేయడం జరిగింది, ఓకేనా. ఇది భారత రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఇతర కేంద్ర విభాగాలతో సమన్వయం పొందుతూ మాదక ద్రవ్యాల యొక్క అక్రమ రవాణాకు సంబంధించి భారతదేశం యొక్క అంతర్జాతీయ బాధ్యతలను అమలుపరచడానికి, అంతర్జాతీయంగా విదేశీ మారక ద్రవ్యాల చట్టాలను అమలు చేయడానికి ఒక సంస్థ అయితే బాధ్యత వహించడం జరుగుతుంది నార్కోటిక్స్ అనేది,
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వన్యప్రాణి క్రైమ్ కంట్రోల్ బ్యూరో అనేది పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కింద ఒక చట్టబద్ధమైనటువంటి బహుళ క్రమశిక్షణ సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ ఉంది? వన్యప్రాణి క్రైమ్ కంట్రోల్ బ్యూరో, వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో సంబంధించి మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. సో దాని యొక్క టోటల్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది న్యూఢిల్లీలో ఉంది. ఓకేనా? WCCB యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఏంటి ఫ్రెండ్స్? ఓఎన్జీసీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? చెప్పండి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. ఓకేనా? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. సో నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ అన్ని కూడా మనకు ఇండియన్ జాగ్రఫీలో రావడం జరుగుతుంది. సో ఇండియన్ జాగ్రఫీలో పరిశ్రమలు అనేటటువంటి టాపిక్ అనేది ఉంటుంది. సో ఇండస్ట్రీస్ అనేటటువంటి టాపిక్లోంచి ఈ యొక్క క్వశ్చన్స్ అయితే మనకు ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఓఎన్జీసీ కానీ అండ్ అదేవిధంగా గెయిల్ కానీ లేకపోతే మనకి ఒక ఎన్టీపీసీ కానీ అవన్నీ కూడా మీరు అక్కడ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం డాష్లో అసోసియేట్ సభ్యుడు. సో ఈ కింద ఇచ్చినటువంటి 4గిట్లో దేంట్లో భారతదేశం అనేది సభ్య దేశంగా ఉంది? సో మనకు ఏషియన్ అండ్ అదేవిధంగా నాఫ్టా, సాఫ్టా అండ్ అదేవిధంగా LAIA. సో దీంట్లో కనుక తీసుకుంటే సాఫ్టాలో భారతదేశం అనేది ఒక సభ్యదేశం. సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా అనేది దాని యొక్క ఫుల్ నేమ్. సో దీంట్లో మనకు సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ SAARC యొక్క ఉచిత వాణిజ్యం కోసం దీన్ని అయితే ఏర్పాటైతే చేయడం జరిగింది. సో దీనిలో ఉన్నటువంటి దేశాలు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్ మరియు శ్రీలంక. ఓకేనా? ఈ దేశాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? సాఫ్టా ఈజ్ అవర్ ఆన్సర్. కింది వాటిలో ఏ సంస్థ అనేది ప్రపంచ వాణిజ్యం యొక్క సూత్రీకరణ మరియు అమలుతో వ్యవహరిస్తుంది? సో ప్రపంచ వాణిజ్యం, వరల్డ్ ట్రేడ్, ఓకేనా, గ్లోబల్ ట్రేడ్ సంబంధించి మనకి ఇక్కడ వర్కౌట్ చేస్తున్నటువంటి సంస్థ ఏంటిది? సో గ్లోబల్ ట్రేడ్ సంబంధించి కనుక తీసుకుంటే ఇట్ ఈస్ WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఓకేనా? గ్లోబల్ ట్రేడ్ సంబంధించి వర్కౌట్ చేసేది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇది 1995 ఏదైతే ఉనికిలోకి అయితే రావడం జరిగింది. ఓకేనా? ప్రపంచ వాణిజ్య సంస్థ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ శాంతి మరియు భద్రత నిర్వహణ గురించి ఈ కింది ఏ సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం? అంతర్జాతీయ శాంతి మరియు భద్రత, దట్ మీన్స్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ సంబంధించి ఈ కింది వాటిలో ఏ సంస్థ అనేది మనకు మేజర్గా ఫోకస్ చేస్తుంది? అది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్. సో యుఎన్ఓ అనేది అంతర్జాతీయ శాంతి మరియు భద్రత, దానికోసమే కదా యునైటెడ్ నేషన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది, ఐక్యరాజ్య సమితి. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. అండ్ ఆర్గనైజేషన్లో కూడా లాస్ట్ క్వశ్చన్ ఇది. ఈ కింది వాటిలో ఏ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం సరిగ్గా పోలలేదు? ఈ విధంగా మనకి ఎగ్జామ్లో మ్యాక్సిమం ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగానే మీరు క్వశ్చన్స్ని అయితే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇట్లా అయితే తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అవుతాయి, దాంతోపాటు మీ కాన్సెప్ట్ కూడా ఈజీగా రావడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి WHO. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కనుక తీసుకుంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. కరెక్టే. ఓకే, జెనీవా, స్విట్జర్లాండ్ కరెక్టే. IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వాషింగ్టన్ DC. అండ్ అదేవిధంగా WB కూడా అక్కడనే ఉంది. ఓకే, ఇది కూడా కరెక్టే. OPEC, వియన్నా, ఆస్ట్రియా, ఇది కూడా కరెక్టే. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, న్యూయార్క్ అండ్ చెప్పండి USA. సో ఇది రాంగ్. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది రాంగ్. ఓకేనా? సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? ఇది లండన్లో ఉండడం జరిగింది. లండన్లో ఉంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది లొకేటెడ్ ఇన్ లండన్. సో ఆప్షన్ D ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? అండ్ అదేవిధంగా రిమైనింగ్ క్వశ్చన్స్ మొత్తం కూడా మన యొక్క కోర్స్ మెంబర్స్కి అయితే అందించడం జరుగుతుంది PDF ఫార్మాట్లో. సో మీకు అక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మీకు కంటెంట్ అయితే అందుబాటులో ఉంటుంది. సో ఆ యొక్క టోటల్ డేటాని మన యొక్క ఫౌండేషన్ కోర్సులు అయితే అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే మన యొక్క యాప్ ద్వారా క్రాష్ కోర్స్ తీసుకున్నారో సో వాళ్ళకు కూడా యాక్సెస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ప్రజెంట్ మన యొక్క ఫౌండేషన్ కోర్స్ 90% డిస్కౌంట్ అయితే అందించడం జరిగింది ఫర్ ద గెటింగ్ ఆఫ్ మోర్ మార్క్స్ ఇన్ ద గ్రూప్ D ఎగ్జామ్. అండ్ అదేవిధంగా వెంటనే ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ చేసుకోండి, క్లాసెస్ అనేవి గ్యాదర్ చేసుకోండి, విత్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. సో యాక్చువల్గా కోర్స్ యొక్క కాస్ట్ వచ్చేసి 2999 90% డిస్కౌంట్ వచ్చేసి కేవలం 299 రూపాయలకే మీకు అందించడం జరుగుతుంది. అప్ టు ఎగ్జామ్ దాకా మీకు యాక్సెస్తో మీకు ఇక్కడ బ్యాచ్ అయితే రన్ అవ్వడం జరుగుతుంది. ఓకే సార్, అసలు ఈ యొక్క PDF ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం, దాని తర్వాత మనం కోర్స్ గురించి డిస్కస్ చేసుకుందామంటారా? కోర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి అసలు ఆ యొక్క కంటెంట్ ఎట్లా ఉంది, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఏందని చూద్దాం. ఓకేనా? లెట్స్ గెట్ ఇంటు అవర్ PDF. సో ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి టోటల్ ఇంగ్లీష్ మీడియం PDF ఇది. ఓకేనా? సో ఈ విధంగా అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఈరోజు ఈవినింగ్ వరకు కోర్స్ వాళ్ళందరూ కూడా అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. సో ఈ యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నటువంటివి. సో మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ అరౌండ్ 110. సో ఇక్కడతో మనకి ఒక క్లాస్ ద్వారా ఇక్కడతోటి మన కంటెంట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్
111 కాంచి మనకి ఇక్కడ క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్, అది ఏ షిఫ్ట్లో వచ్చింది అండ్ అదే దాని యొక్క ఆన్సర్ అండ్ అదేవిధంగా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ విధంగా చదువుకుంటే మనకు మ్యాక్సిమం కంటెంట్ అనేది గుర్తుండడంతో పాటు ఎగ్జామ్లో క్వశ్చన్ కొద్దిగా లాజికల్గా ఇచ్చినా మనమైతే ఆన్సర్ అయితే చేయగలం. ఓకేనా? సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఎన్టీపీసీ క్వశ్చన్స్. సో మన ఎన్టీపీసీలో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఎస్ఎస్సి. సో ఇక్కడతో ఎన్టీపీసీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఎస్ఎస్సి క్వశ్చన్స్. ఓకేనా? ఎస్ఎస్సి గతంలో ఎస్ఎస్సిలో అడిగినటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. బికాస్ క్వశ్చన్ యొక్క వేరియేషన్ మనకు తెలిసినప్పుడు ఈజీగా దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేయాలో మనకు తెలిసి ఉండాలి కాబట్టి అనదర్ రిక్రూట్మెంట్ నుంచి కూడా మనం అయితే గ్యాదర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏఎల్పి టెక్నీషియన్, జేఈ అండ్ అదేవిధంగా మనకు గ్రూప్ డి. సో ఆ యొక్క ఎగ్జామ్స్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా ఈ యొక్క పీడిఎఫ్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? టోటల్ మనకు 277 క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది. సో మనం డిస్కస్ చేసుకుందంతా కేవలం 110 మాత్రం. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 167 క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి 167 క్వశ్చన్ డిస్కస్ చేసుకోవాలంటే మనకి ఇంకా 1 వీక్ టైం పడుతుంది. కాబట్టి డైరెక్ట్ మీకు ఇక్కడ పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాట్ అబౌట్ తెలుగు మీడియం? సో తెలుగు మీడియం కంటెంట్ ఇది. ఓకేనా? సో దిస్ ఈజ్ తెలుగు మీడియం యొక్క ఫైల్. సో ఓకేనా? ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుగులో డిస్కస్ చేసుకున్నటువంటివి. సో 110 దాకా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. అండ్ అదేవిధంగా 111 కాంచి క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్, ఆన్సర్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తెలుగులో కూడా. ఓకేనా? సో అయితే ఈ యొక్క పీడిఎఫ్స్ని మేము బయటికి ఇవ్వచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే పీడిఎఫ్ బయటకి ఇచ్చిన కొద్దిసేపటికే మీరైతే వేరే గ్రూప్లో షేర్ చేస్తున్నారు. అందుకే డైరెక్ట్ కోర్స్ వాళ్ళకి మాత్రమే అందించడం జరుగుతుంది. లేకుంటే మేము డైరెక్ట్ ఇవన్నీ కూడా బయట ఇచ్చేసే వాళ్ళమే, కానీ షేర్ అని చేస్తున్నారు. అందుకే మనం డైరెక్ట్గా బయటకైతే ఇవ్వట్లేదు. ఓన్లీ కోర్స్ ఆస్పిరెంట్స్కే యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అండ్ అసలు ఈ యొక్క కోర్స్ అనేది ఎక్కడ ఉంది, దాన్ని ఎట్లా గ్యాదర్ చేసుకోవాలి, ఆ యొక్క డేటా కూడా చూద్దాం. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు సెకండ్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఫౌండేషన్ కోర్స్. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మన యొక్క కోర్స్ యొక్క టోటల్ ఇంటర్ఫేస్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అండ్ ఇప్పటికే మనకు 661 లెసన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అండ్ అదేవిధంగా 245 గంటల నేటివ్తో కూడినటువంటి టోటల్ టాపిక్స్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వీడియో లెక్చర్స్, పీవైక్యూస్ ఉంటాయి. సో ప్రతి టాపిక్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ థియరీ పీవైక్యూ, ఫిజిక్స్ పీవైక్యూ, అండ్ అదేవిధంగా బయాలజీ పీవైక్యూ, రీజనింగ్ యొక్క పీవైక్యూ, అండ్ అదేవిధంగా మ్యాథ్స్ యొక్క పీవైక్యూ. సో ప్రతి టాపిక్ సంబంధించి మనకు పీవైక్యూ అయితే అందుబాటులో ఉంటుంది ఫర్ గెటింగ్ ఆఫ్ మోర్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్. అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ మెటీరియల్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. రైల్వే తెలుగు మీడియం మెటీరియల్స్ అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం. ఓకేనా? అండ్ అన్ని టోటల్ డేటా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి ప్రతి పాయింట్ అవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి టోటల్ డేటాని యూటిలైజేషన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ పైన ఇక్కడ కనిపించినటువంటి సైన్ అప్ బటన్ ద్వారా సైన్ అప్ అవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ డైరెక్ట్గా మన యొక్క కోర్సెస్ పేజ్లోకి వచ్చేసి ఇక్కడ కనిపించినటువంటి యాడ్ టు కార్ట్ అని ఉంది కదా, డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసేసి మీరు కోర్సుని పర్చేజ్ చేయండి. కోర్స్ పర్చేజ్ అయిపోయిన తర్వాత సేమ్ ఇదే పేజ్లోకి వచ్చేసి ఇక్కడ మీకు డైరెక్ట్ కోర్స్ యాక్సెస్ అని ఉంటుంది, లేకపోతే ఇక్కడ డైరెక్ట్ కోర్స్ ఎంట్రీ ఉంది కదా, ఈ రెండింటిలో ఏ బటన్ క్లిక్ చేసేసినా మీరు డైరెక్ట్గా కోర్స్ అయితే ఓపెన్ చేసుకోగలరు. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ జై హింద్, జై భారత్.